ఈ వీడియో బంజారా వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యేపోతుంది. మనము డోగ్లియా అనేది చాలా ఇష్టం కదా మనకు. సో మనం సిటీలో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. నా చింతల్లి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో అయితే నేను ఇట్లా చేస్తున్నా డోగ్లియా. డోగ్లా. సో రిత్విక ప్రిపేర్ చేస్తా అన్నది, అందుకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు చూపించే రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది వాళ్ళు తింటే. సో ఇక్కడ మా బంజారా దాంట్లో అయితే మేము ప్రతి ఇయర్ చేసుకుంటాము ఈ డోగ్లియా పండుగ. మేము సంక్రాంతికి అండ్ మాకు కార్తీక పౌర్ణమి మధ్యలో వస్తుంది. సో తప్పకుండా చేసుకుంటాము. సో బంజారా అలానే కాదు, తెలుగు వాళ్ళనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరు చేసుకున్నా సరే చాలా మంచి రెసిపీ. దీనికోసం ఒక 2 గ్లాస్ వరకు అయితే సజ్జలు తీసుకున్నాను. దీంట్లోనే 1 గ్లాస్ వరకు అయితే నేను రైస్ యాడ్ చేసుకుంటాను. రైస్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే సజ్జల పిండి పట్టించుకొని అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తం కలిపిన తర్వాత దీనికైతే పిండి పట్టించుకోరావాలి. మరి మెత్తగా ఉండకూడదు, అలాగని గరుకుగా ఉండకూడదు. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా పిండి అనేది ఇలా పట్టించుకోరావాలి. సో ఇది సిటీలో ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలో ఏందో మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో విలేజ్లో ఉన్న వాళ్ళైతే వరిగడ్డి పెట్టి చేస్తారు, మనకి ఇక్కడ దొరకదు కదా. సో దాని ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడ నేను పిండి పట్టించుకున్న తర్వాత దీనికి స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం అయితే తీసుకోవాలి. సో నేను బెల్లం వచ్చేసి 450 గ్రామ్స్ వరకు తీసుకున్న సో బెల్లం అనేది ఇలా ముక్కలుగా పలగొట్టుకోవాలి. పలగొట్టుకున్న తర్వాత ఒక బ్యాండ్ని తీసుకొని దీంట్లో అంతా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో బెల్లం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ నింపుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మీరు క్వాంటిటీ తక్కువ చేసుకుంటే గ్లాస్ వాటర్ అనేది కొంచెం చిన్న గ్లాస్తో వేసుకోండి. ఇక్కడ నా చింతల్లి వేస్తా అనేది తనతో అయితే వేయించాను. ఫైనల్గా వాటర్ అంతా వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగినంత వరకు మనము కరిగించుకోవాలి. మొత్తం కలుపుకుంటూ ఉండాలి. సో అడుగు కింద మాడకుండా చూసుకోవాలి. అడుగు మాడితే మనకు ఈ డోగ్లియా టేస్ట్ అనేది అంతా మారిపోతుంది. ఇదంతా మనకు కొంచెం కరిగి బెల్లం అంతా కరిగి కొంచెం చిక్కగా అవ్వాలండి. లైట్గా చిక్కగా అయిందనుకో మనకు పాకం అనేది మనకు ఫైనల్గా కుక్ అయిపోయినట్టే. మనం ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టుకుంటే మనకు బెల్లం పాకం అనేది కొంచెం చిక్కగా పడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తాను చూడండి, పిండి ఎలా కలుపుకోవాలో. సో ఇక్కడ పిండి ఒక గిన్నెలో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము కరిగించుకొని పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, అది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. చల్లగా అయిపోతే మనకు ఈ డోగ్లియా అనేది అసలు మంచిగా రాదు, కుడుములు అనేవి. మనం ఇక్కడనే జాగ్రత్తగా కలుపుకోవాలి. సో కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఈ పాకం అనేది ఒకేసారి మొత్తం వేసుకుంటే మనం కలిపేటప్పుడు పిండి అనేది లూజ్ అయిపోతే మనకు ఈ డోగ్లియా అనేది అసలు మంచిగా రాదు. సో ఇక్కడనే మనం మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత వీలైతే అంత మెత్తగా ఇక్కడనే మనం గంటె తీసుకొని చాలా మెత్తగా కలుపుకోవాలి. సో గంటెతో ఎందుకు కలుపుతున్నా అంటే ఇక్కడ పాకం అనేది వేడిగా ఉన్నది కదా, మళ్ళీ చేయి కాలుతునేసి గంటెతో అయితే కలుపుకోవాలి. ఫస్ట్ గంటెతో కలుపుకున్న తర్వాత మనం మొత్తం ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత పిండి అంతా తర్వాత చేయి పెట్టుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. సో కొంచెం వేసుకొని మొత్తం పాకం అంతా వచ్చినట్టుగా చూసుకొని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. సో పాకం అనేది మీకు కొంచెం మిగిలిపోయినట్టు ఉంటే మీరు అట్లా అయినా తాగేయవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఏం మింగలలేదు. సో ఫైనల్గా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఒక సైడ్కి చేసుకొని అది వేడిగా పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే మనం డోగ్లియా షేప్ అనేది చేసుకోవాలి. సో ఎందుకంటే మనము ఇది చల్లగా అయిపోతే పిండి మనకు షేప్ అనేది చేయడానికి రాదు. సో మీకు కొంచెం పాకం తక్కువ అయిపోయినట్టు ఏమైనా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మనము జొన్న రొట్టెలకి కలుపుకుంటాం కదా పిండి, అలా కలుపుకొనైనా చేసుకోవచ్చు, ఏం కాదు. సో మనం పిండి ఎంత మెత్తగా కలుపుకుంటామో అలాగే మనకు డోగ్లియా ప్రిపరేషన్ అనేది చాలా మంచిగా వస్తుంది. కొంచెం పిండి గట్టిగా ఉన్నా కొంచెం కలపడం నీట్గా రాకపోయినా మనకు మంచిగా చేయడానికి రాదు. సో ఇక్కడ మనం ఈ షేప్ అనేది ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే మేమైతే ఇదే షేప్తో చేస్తాము డోగ్లియా అనేది. సో ఇలా మనం చేస్తేనే దీని పేరు వచ్చేసి మేము డోగ్లియా అనేసి పేరు కదా, మేము అలాగనే చేసుకుంటాము. సో ఇక్కడ మేము ఫైనల్గా చేసుకున్న తర్వాత నా చింతల్లి చేస్తాం మమ్మీనెస్ అనేది. సో సరేలే అనేసి ఒక 3 వరకు అయితే ఉంచి తనకైతే ఇచ్చేసాను. ఒక చేసింది ఆమె, కానీ చిన్నగా చేసింది, షేప్ అనేది మంచిగా రాలేదు. బట్ ఫైనల్గా అయితే చేసిన తర్వాత దీనికి ఉడికించుకోవాలంటే విలేజ్లో ఏం చేస్తారంటే వరిగడ్డి తీసుకొచ్చి దాని మీద మొత్తం పెట్టిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుంటారు. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి వరిగడ్డి అనేది అవైలబుల్లో లేదు. మనం ఎలా ఉడికించుకోవాలనేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను 2 ప్రాసెస్ చెప్తానండి. సో 1 వచ్చేసి
మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు. అదే టేస్ట్ రాదు కదా అక్క అనేసి డౌట్ రావచ్చు. అందుకే నేను ఒక చిన్న టిప్పుతో మీకైతే చెప్తాను, అదైతే ఫాలో చేసి ఎలా ఉడికించుకోవాలో చెప్తాను. అలా ఉడికించుకోండి. మనము వరిగడ్డి పెట్టి ఏ టేస్ట్తో ఉంటుందో డోగ్లీ అనేది, అదే టేస్ట్తో మనము ఈజీగా చేసుకోవచ్చు. అదే ఉంటుందండి. ఏం మనకు డిఫరెంట్ అనేది అసలు ఏం ఉండదు. చాలా చాలా బాగుంటుంది. సో మన బంజారా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా ఇలా సింపుల్గా చేసుకొని మనం హ్యాపీగా తినేయవచ్చు. మనం చాలామందికి డోగ్లీ అనేది చాలా ఇష్టం ఉంటుంది, కానీ చేయడానికి మనము గడ్డి లేదు కదా అనేసి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా డోగ్లీ అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇట్లా నేను. సో డోగ్లీ చేసినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సో మనము ఇది అంటే పండగ కోసం చేసినప్పుడే మనము ఎంగిల్ చేయకూడదు. ఇవేమి పిండి కానీ మనం పెట్టే బెల్లం కానీ ఏమి ఎంగిల్ చేసింది ఉండకూడదు. సో ఎందుకంటే మేము ఇది చేసుకునే పండగ ఇంట్లో ఏమైనా కీడు ఉంటే, మా ఇంటి మీద ఏమైనా దిష్టిలు ఉంటే పోవాలనేసి చేసుకుంటారు. సో ఫైనల్గా ఇక్కడ నేను డోగ్లీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఉడికించుకోవాలి కదా. మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడనే స్కిప్ చేయకుండా చూడండి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది కొంచెం అటు ఇటు ఊపుతుంది కదా, మంచిగా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఒక్కడికి ఒక దగ్గరికి ఉండిపోతుంది. సో దీనికి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న చిన్న హోల్ ఉన్న ఏమున్నా సరే మీ దగ్గర, అది అయితే ఒక మూతలాగా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత దీని మీద ఇక్కడ మనము ఇస్తరాకులు పెట్టుకోవాలి. సో ఇస్తరాకులు పెట్టుకుంటే మనము గడ్డి మీద ఎలా అయితే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మనం ఇక్కడ ఇస్తరాకులు అంతా నీట్గా పెరుచుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డోగ్లీ అంతా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం పెట్టుకోవాలి నీట్గా. సో నేను ఎలా చూపిస్తున్నానో అలాగే నీట్గా పెట్టుకోండి. సో మంచిగా పెట్టుకున్న తర్వాత మనం అనేసి ఇది గ్యాస్ మీద పెట్టేసి హైలో పెట్టేసి మనం ఉడికించుకోవాలి. డోగ్లీ అనేది లోలో అవసరం లేదు, మనం హైలోనే ఉడికించుకోవాలి. సో ఎంత టైం పడుతుందంటే చెప్పలేమండి. మన మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసేసి మొత్తం చూస్తూ ఉండాలి. దాంట్లో ఏమైనా గుచ్చితే మనము అది మంచిగా వచ్చిందనుకో మనకు ఫైనల్గా కుక్ అయిపోయినట్టే. నాకు సుమారుగా ఒక 40 మినిట్స్ వరకు టైం పట్టింది. సో గ్యాస్ మీద కదా, ఒక 40 మినిట్స్ వరకు అయితే టైం పట్టింది. ఫైనల్గా చూడండి, నేను చూపిస్తాను. ఫైనల్గా మంచిగా ఉడికి వచ్చినాయి డోగ్లీలు. సో చాలా అంటే చాలా బాగా టేస్ట్తో వచ్చినాయండి. సో మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. ఈ కుక్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ కుక్కర్కి వేస్తామండి. కుక్కర్కి వేసిన తర్వాత మేమైతే తింటాము. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. సో ఇదండి రెసిపీ ప్రాసెస్ అంట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.